అందరికీ మన ప్రభువు మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామమున అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాం. ప్రభువు దేవుని వలన మన దేవుని యొక్క అత్యున్నతమైన కృపతో మనం అందరం ఈ విధంగా చేరుకున్నాం. కాబట్టి ఏ మాటలైతే మనం విని ఆయన కోసం బ్రతకాలని ఆ దేవాది దేవుడు కోరుకున్నాడు, అలాంటి మాటలు మనం జాగ్రత్తగా వినాలి. విని మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి పురుకొల్పించుకుంటూ ముందుకు నడవాలని ప్రభు ఆశిస్తున్నాం. ప్రభువు దేవుని వలన ఎందుకంటే ఏ ఒక్క ఆత్మ కూడా నశించటము దేవునికి ఇష్టం లేదు. కాబట్టి మళ్ళీ గత వారం మీకు కొన్ని విషయాలు మీకు నేను చెప్పాను. మహోన్నతుని విద్య అని మొదటి భాగం మీకు నేను చెప్పాను. ఆ మహోన్నతుని యొక్క విద్యలో మనము కొన్ని విలువైన సంగతులు మనము ఆలోచన చేసినప్పుడు దేవుడు ఏంటిది ఆ మహోన్నతుని విద్య? ఈ ప్రపంచంలో ఎవరు బోధించలేని విద్య, ఈ ప్రపంచంలో ఎవరు చెప్పలేని విద్య, ఈ ప్రపంచంలో సాటి రాని విద్య. అలాంటి విద్య ఈ రోజు ఎవరికైతే ఇచ్చాడో వారే ఈ రోజు దేవుని యొక్క వాక్యం ఒక పెడిచోడు పెట్టుకోవడమే కాదు, ఆ దేవుని వాక్యం తప్పుగా బోధించే వాళ్ళు కూడా ఈ రోజు సమాజంలో మనకు కనిపిస్తున్నారు. చూడండి ప్రేమ దేవుడు అన్నారా. మరి అలాంటి సమాజంలో దేవుడు మరి బయటికి తీసుకొని వచ్చి సత్యంతో పాటు వెంబడించాలని ఆ దేవాది దేవుడు కోరుకున్నాడు. కాబట్టి ఈరోజు సత్యమైన రాజు సువార్తను మనం ప్రయాణం చేస్తున్నాము. మరి ఈ మహోన్నతుని విద్య ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ విధంగా సెలవించారంటే, ఈ ప్రపంచంలో ఎన్నో విద్యలు ఉన్నాయి. ప్రతి విద్య సత్యం ఉంది, అసత్యం కూడా ఉంది. సత్యాన్ని బోధించే వాళ్ళు కూడా ఉన్నారు, అసత్యాన్ని బోధించే వాళ్ళు కూడా ఉన్నారు. మరి పరలోకపు విద్య కూడా సత్యమును బోధించే వారు కూడా ఉన్నారు, అసత్యాన్ని కూడా బోధించే వారు కూడా ఉన్నారు అని దేవుడు అనుకున్నాడు. కాబట్టి ఒక మాట కనబడుతుంది ప్రేమ దేవుడు. ఒక మాట మనం జాగ్రత్తగా చూసుకుందాం. అమ్మా బేస్ తక్కువ చేయమ్మా, బేస్ 0 పెట్టు, బేస్ 0. ఓకే 0 రండి. ఓకే మంచిది, ఓకే మంచిది. అది కూడా తక్కువ చేయను మధ్యది. ఓకే చాలు, ఓకే కొద్దిగా కొన్ని. ఓకే ఒకసారి మత్తయి గారు రాసిన సువార్త 24వ అధ్యాయము ఒకసారి జాగ్రత్తగా మనం చదువుకున్నాం దేవుని వల్ల. మత్తయి గారు రాసిన సువార్త 24వ అధ్యాయము మనం ఒక మాట జాగ్రత్తగా మనం చూసుకోవాలి. 4వ వచనం మత్తయి గారు రాసిన సువార్త 24వ అధ్యాయము 4వ వచనం. యేసు వారితో ఇట్లా, ఎవరినో మిమ్మల్ని మోసపరచకుండా చూచుకున్నది, అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. ఒక మాట కనబడుతుంది దేవుడుగా. ఏంటిది ఆ మాట అంటే, యేసు వారితో ఇలా చెప్తున్నాడంట, ఎవరు మిమ్మల్ని మోసపరచుకోకుండా జాగ్రత్తగా చూసుకోండి అని. ఇది ప్రభువైన సెలవే ఇస్తున్న మాట. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్న మాట. అని ఏమని సెలవిస్తున్నారంటే, ఎవరు మిమ్మల్ని మోసపరచుకోకుండా జాగ్రత్తగా చూసుకోండి అంటే, ఖచ్చితంగా మోసపరిచే వారు మీ దగ్గరికి వస్తారు, మోసపరుస్తారు. కాబట్టి మీరు జాగ్రత్త, బీ కేర్ఫుల్ అనే ఒక మాట మనకు కనబడుతుంది. ఏంటంటే ఏ విషయంలో మోసపరుస్తారయ్యా? సంపాదించే విషయంలో మోసపరుస్తారా, లేకపోతే మాట్లాడే విషయంలో మోసపరుస్తారా? మళ్ళీ ఏ విధంగా మోసపరుస్తారు? మహోన్నతుని విద్యను మోసపరిచే వారు మీ దగ్గరికి వస్తారు. అంటే ఆ దేవాది దేవుని యొక్క విద్యనే మోసపరిచే వారు మీ దగ్గరికి వస్తారు. ఎవరో కాదు వీళ్ళు అంటే, మీతో పాటు నిలిచిన వారు, మీతో ప్రయాణం చేసిన వారు, వారే మీ దగ్గరికి వచ్చి ఆ మహోన్నతుని విద్యను ఏం చేస్తారంటే తప్పుడుగా బోధించేవారు ఉన్నారని బైబిల్ చెప్తుంది అని మనకు కనబడుతుంది. మరి ఏ విధంగా బోధ చేస్తారు అంటే, మనం కొన్ని విషయాలు చూసాం. విశ్వాసం అంట, నమ్మకం అంట, విశ్వాసం అంటే ఒక శక్తి అంట, విశ్వాసం అంటే ఒక వెలుగు అని చెప్తున్న బోధకులు మనకు కనబడుతుంటారు. అంటే విశ్వాసం అంటే శక్తియా? విశ్వాసం అంటే ఒక వెలుగా? విశ్వాసం అంటే ఒక నమ్మకమా? అది మన బైబిల్ చెప్పిందంటే కాదు. దేవుని వల్ల అలా చెప్పలేదు బైబిల్. ఇంత విశ్వాసం అంటే బైబిల్ ఏం చెప్పిందంటే మనకందరికి తెలుసు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 1వ వచనం ఏమని చెప్పింది బైబిల్ అంటే, విశ్వాసం అనేది అదృశ్యమైనది. అంటే విశ్వాసం అంటే అదృశ్యమైనదంట. ఆ అదృశ్యమైన దానికోసం నీవు నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ ఉండని చెప్తుంది బైబిల్.
మరి అదృశ్యమైన దానికోసము నిరీక్షించిన వారు ఉన్నారంటే అవును. ఇదే 11వ అధ్యాయంలో మన భక్తుల యొక్క విశ్వాస వీరుల యొక్క జాబితా మనకు కనబడుతుంది. ప్రేమ దేవుని వల్ల వీళ్ళందరూ అదృశ్యాన్ని చూసారంట. అదృశ్యములో ఉన్న యేసు క్రీస్తు వారిని చూశారంట. అదృశ్యం కనిపించే వారు కాదంట. అదృశ్యుడుగా ఉన్న యేసు క్రీస్తు వారిని వారు చూస్తూ విశ్వాస విషయంలో ప్రయాణం చేశారని మనకు బైబిల్ చెప్తుంది. అంటే ఈరోజు చెబుతున్న బోధ కూడా ఒక రకంగా మనకు కనబడుతుందంటే అది మనం ఆలోచన చేయవలసిన విషయాలు జాగ్రత్తగా ఎన్నో ఉన్నాయి, మనం గుర్తు చేసుకోవాలి. మరి ఎక్కువగా ఈ ప్రపంచం దేని మీద ఆలోచన చేస్తుందంటే, నీవు కోరుకున్నది నీకు దక్కటం లేదంటే నీలో విశ్వాసం లేదు, నీవు కోరుకున్నది నువ్వు దక్కటం లేదంటే నీలో నమ్మకం లేదు, నీవు కోరుకున్నది నువ్వు దక్కటం లేదంటే నీవు ఆయనతో మాట్లాడలేకపోతున్నావు అనే భావాలను కూడా వెదజల్లేవారు కూడా ఉన్నారు. చూడండి, వెదజల్లేవారు కూడా ఉన్నారు. మరికొంతమంది ఈ విధంగా అంటారంట, ఎవరైనా సరే సంఘానికి వస్తే, మీటింగులకు వస్తే వారు అంటారంట, దేవుడు నిన్ను బాగు చేస్తాడు, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు అని కూడా అంటారట. దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, దేవుడు మిమ్మల్ని బాగు చేస్తాడు, ఎలాంటి వ్యాధినైనా సరే దేవుడే నయం చేస్తాడని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారట. అంటే సార్ స్వస్థత వరాలు లేవా? స్వస్థత ఉంది, కానీ స్వస్థత వరాలు ఆగిపోయాయని బైబిల్ మనకు చెబుతుంది. స్వస్థత అనేది బైబిల్ 2 రకాలుగా బోధ చేసింది. ప్రేమ దేవుని వల్ల ఇంతకు స్వస్థత అనే మాటకు అర్థం తెలియకపోతే, స్వస్థత అనే మాటకు మనకు నిర్వచనం తెలియకపోతే, మనం బైబిల్ పట్టుకొని కూడా సంఘానికి వచ్చిన కూడా వ్యర్థమే 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 మీరు గుర్తు చేసుకోవాలి. అంటే స్వస్థత అనే పదానికి కూడా అర్థం తెలియకపోతే ఈ రోజు ప్రపంచంలో మాట్లాడుతున్న అనేకమైన మాటలకు మనం ఏమవుతాం తెలుసా? లోబడిపోతాం. ప్రేమ దేవుని వల్ల లోబడి పోతాం. ఇంతకు స్వస్థత అనే మాటకు నిర్వచనం ఏమని చెబుతుంది బైబిల్ అని ఒకవేళ మనము ఆలోచన చేస్తే, మనము మనసు పెడితే బైబిల్ చెప్తున్న ఒకే ఒక మాట, ఒకే ఒక ఆలోచన, ఒకే ఒక భావం ఏంటి తెలుసా? స్వస్థత అంటే పునర్వైభోగము. స్వస్థత అంటే పునర్వైభోగము. ఆ మాటకు అర్థం తెలియక ఈ రోజు మాట్లాడుతున్న వారు ఎందరో ఉన్నారు. చూడండి దేవుడు, మీకు అర్థం కాదు చెప్తున్నాను. స్వస్థత అంటే పునర్వైభవం కదా. అవును, స్వస్థత అంటే పునర్వైభవం. అంటే ఒక మాట మీకు చెప్పాలి. ఆ దంపతులైన ఆదామవులు వాళ్ళు ఏం పోగొట్టుకున్నారు? పునర్వైభవాన్ని పోగొట్టుకున్నారు. ఏది పోగొట్టుకున్నారంట? పునర్వైభవాన్ని పోగొట్టుకున్నారంట. ఆది దంపతులైన ఆదామవులు పునర్వైభవాన్ని పోగొట్టుకున్నారంట. పునర్వైభవం అంటే ఒకప్పుడు దేవునితో మాట్లాడేవారు, దేవుని చూచేవారు, దేవునితో వారి యోగక్షేమలు, దేవుడే వచ్చి యోగక్షేమలు తెలుసుకొని వెళ్ళిపోయేవారు. మరి అలాంటి వైభవాన్ని, అలాంటి స్వస్థతను వారు పోగొట్టుకున్నారు ఆది దంపతులైన ఆదామవులు. ఓకే, ఇంకా కొద్దిగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈ సృష్టి కూడా పునర్వైభవంను పోగొట్టుకున్నదంటే అవును, ఈ సృష్టి కూడా పునర్వైభవాన్ని పోగొట్టుకున్నదంట. ఈ సృష్టి కూడా స్వస్థతను కోరుకుంటుందట. అని ఈ సృష్టి కూడా స్వస్థతను కోరుకుంటుందా? అవును. ఏమని కోరుకుంటుంది ఈ స్వస్థత, ఈ సృష్టిని ఒకవేళ మనం ఆలోచన చేస్తే, దేవా ఒకప్పుడు ఆది దంపతులైన ఆదామవులు వాళ్ళ ఫలము తినక మునుపు, వాళ్ళ పండ్లు తినక మునుపు ఈ సృష్టి ఎలా ఉందంటే చాలా పచ్చగా ఉంది. ఇప్పుడు మన దేవుని కదా పచ్చగా మాట ఎందుకు వాడుతున్నంటే, అద్భుతంగా ఈ సృష్టి ఉంది, అద్భుతంగా సృష్టి ఉందంట. ఎలా ఉంది ఈ సృష్టిలో అంటే క్రమబద్ధీకరంగా జంతువులు నడుస్తున్నాయంట. ఆ రోజు పశువులు, జింకలు, దుప్పులు శాకాహారం తినే, ప్రతి జంతువు శాకాహారం తినేదట. ఇంకా బాగా చెప్పమంటారా? మాంసాహారం తినే క్రూరమైన జంతువులు కూడా గడ్డిని తినేవారట. గడ్డిని తినేటివా? అవును. ఆ పులి కానీ, ఏ సింహం కానీ, తోడేలు కానీ, నక్క కానీ, ఏమైనా సరే ఏం తినదు సార్? మాంసాహారాన్ని ఇప్పుడు తింటున్నా, ఒకప్పుడు అవి తినేవి కాబట్టి శాకాహారమే తినేవిట. మరి అలాంటి మాటలు మనం గుర్తు చేసుకుంటే సృష్టి కూడా పునర్వైభవమును కోరుకుంటుందంటే అవును, సృష్టి కోరుకుంటుంది. ఆది దంపతులైన ఆదామవులలో నుండి వచ్చిన మనము కూడా స్వస్థతను కోరుకుంటున్నాము. ఏంటి ఆ స్వస్థతను అంటే, శరీర ప్రకారంగా మనం చనిపోయి ఆత్మీయంగా మనం జీవించడం స్వస్థత. అది ప్రభువైన యేసుక్రీస్తు వారు చెబుతున్న మాట.
ఎక్కడ చెప్తున్నట్టు మీకు తెలుసు అనుకుంటాను. యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో మీకు తెలుసు, ఆయన పొందిన గాయముల చేత మీకు స్వస్థత కలుగునున్నాడు. అంటే ఆయన పొందితే గాయాలు, ఆయన దెబ్బతింటే మనకు స్వస్థత కలుగుతుందా? అవును. ఎలాంటి స్వస్థత కలుగుతుంది అంటే శరీరానికి కాదు, ఆత్మకు స్వస్థత కలుగుతుంది. ఈరోజు బోధకులైన వారు మీటింగులు, పెద్ద పెద్ద మీటింగులకు వెళ్తున్న వారు స్వస్థత అనగానే శరీరం గురించి ఆలోచన చేస్తున్నారు తప్ప ఆత్మకు ఎవరు ఆలోచన చేయటం లేదు. ఆత్మకు స్వస్థత కావాలని ఏ ఒక్కరు అర్థం చేసుకుని లేకపోతున్నారు. అందుకే ప్రతి ఒక్కరు నీ దేవుని నమ్ముకుంటే నా కొడుకు బాగుపడతాడా, నీ దేవుని నమ్ముకుంటే మాకున్న సమస్యలు పోతాయా, మీ దేవుని నమ్ముకుంటే మా కష్టాలు కడతీరుతాయా అనే భావజాలను చెప్పేవారు ఈ రోజు సమాజంలో ఉన్నారు. చూడండి, ఇదే స్వస్థత గురించి. స్వస్థత అంటే అమ్మా మనిషి చేసిన తప్పులను విమోచన కలుగుతుంది. అది ప్రభువైన యేసుక్రీస్తు వారికి మాత్రమే సాధ్యమవుతుందని ఆనాటి నుండి చెప్పుకుంటూ వచ్చేది ఉంటే ఈరోజు ఈ యొక్క పరిచర్య, ఈ యొక్క క్రైస్తవ్యం, ఈ క్రిస్టియానిటీ మరో కోణంలో కనిపించేది. దేవుని మరో కోణంలో కనిపించేది. ఏది ఏమైనా సరే దేవుని యొక్క వాత్సల్యమును ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. అలాంటి వాత్సల్యమును బట్టి మనం బతికాము కూడా. కాబట్టి ఇంకా కొద్దిగా లోతుగా వెళ్ళి ఈ స్వస్థత గురించి మనం ఆలోచన చేద్దాం. దేవుని మాట చూద్దాం. ఒకసారి బైబిల్ చెప్తున్న మాట ఒకసారి చూసుకుందాం జాగ్రత్తగా. ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయంలో ఒక మాట కనబడుతుంది. ఆ మాట మనం జాగ్రత్తగా చూసుకున్నప్పుడు దేవుని ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 1వ వచనం నుండి జాగ్రత్తగా మనం చదువుకుందాం. 1వ వచనం నుండి జాగ్రత్తగా మనం చదువుకుందాం. ప్రవక్తయే గాని కలలు కనువాడే గాని మీ మధ్య లేచి మీ ఎదుట సూచక్రియలను మహత్కార్యములైనను చేసి నీవు ఎరగని ఇతర దేవతలను అనుసరించి పూజింతుము రమ్మని చెప్పిన అతడు చేసిన సూచక్రియనే గాని మహత్కార్యమే గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలు కానీ ఆ కలలు కాని వాని మాటలు కానీ మీరు వినకూడదు అని చెప్తుంది. ఒకవేళ ఎవరైనా వచ్చి సూచక్రియలు మహత్కార్యములు ఒకవేళ చేయడానికి మీ ముందుకొచ్చి నిలబడితే బైబిల్ చెబుతుంది ఏమని తెలుసా? వారి మాట వినకూడదు. ఎందుకు? చేసేది సూచక్రియలు కదా, అద్భుతాలు చేస్తున్నాడు కదా. మరి అలాంటి అద్భుతాలు చేస్తున్న ఒక సేవకుడు బైబిల్ చెప్తుంది వాని మాట నీవు నమ్మొద్దు అని. వాని మాట నీవు నమ్మొద్దు అని. ఎందుకయ్యా అంటే ఇవి శాశ్వతమైనది కాదా? ఇవి నా చెంత నుండి వచ్చింది కాదా అంటే అవును, నా చెంత నుండి వచ్చిన ఇవి కాదు. నాకు వ్యతిరేకముగా జరుగుతున్న విద్య, నాకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆలోచనలు ఇవి, నాకు వ్యతిరేకం జరుగుతున్న బోధ ఇది. అందుకే వాని మాట నీవు నమ్మొద్దు. ఇప్పుడు చెప్పండి ప్రేమ దేవుని కదా, ఇప్పుడు చాలా మంది సూచికల పాటు మహత్కారులతో పాటు పరిగెత్తుకుని వెళుతున్నారు కదా. అలా వెళుతున్న వాళ్ళందరికీ బైబిల్ చెప్తున్న మాట వాని మాట మీరు నమ్మొద్దు. సార్ అలాగైతే యేసుక్రీస్తుల వారు అది చాలా అద్భుతాలు చేశారు కదా, సూచిక్రియలు చేశారు కదా, తనను వెంబడించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. అవును, సూచిక్రియల కోసమే వచ్చారు, దేవుని మహిమపరచడానికి వారు రాలేదని మీరు గుర్తు చేసుకోవాలి కదా. మీరు ఎలా చెప్తారు సార్ అంటే ఒకసారి మార్కు గారు రాసిన సువార్త 2వ అధ్యాయము, మార్కు గారు క్షమించిన 1వ అధ్యాయము, మార్కు గారు రాసిన సువార్త 1వ అధ్యాయము మనం 40 నుండి జాగ్రత్తగా మనం చదువుకుందాం. 40 వచనం జాగ్రత్తగా మనం చదువుకుందాం. ఒక కుష్ఠరోగి ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాలుని నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చెయ్యగలవని ఆయనతో చెప్పి ఆయన వేడుకొనగా ఆయన కనికరపడి
చెయ్యి చాపి వానిని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పాను. వెంటనే చూడండి, ఒక కుష్ఠరోగి వచ్చాడట. ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను బాగు చేయని అన్నాడట. ఆ స్వరం విన్న యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే శుద్ధుడు కమ్మని పలికాడట, చెప్పాడట. ఆ చెప్పిన తర్వాత ఏమో జరుగుతుందో ఒకసారి చూద్దాం. వెంటనే కుష్ఠి రోగము వారిని విడిచను కనుక వాడు శుద్ధుడయ్యాను. ఒక్క మాట చదువుతున్నాను. అప్పుడు ఆయన ఎవరితో ఏమీ చెప్పక సుమి. నేను ఒక మాట అడుగుతున్నాను, చేసిన వారు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. కుష్ఠరోగం బాగు చేసిన వారితో చెబుతున్న మాట. బాగు కాకపోతే ఏమో చెప్పొచ్చులేండి. బాగైన తర్వాత కూడా, కుష్ఠరోగం విడిచిపోయిన తర్వాత కూడా, కుష్ఠరోగము శుద్ధుడైన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నాను, ఎవరితో ఏమీ చెప్పక సుమి. ఎందుకు అని అడుగుతున్నా. నేను ప్రశ్న వేస్తున్నాను మిమ్మల్ని. ఎందుకు అడుగుద్దన్నాడు దేవుడు? ఎందుకు చెప్పొద్దు, క్షమించండి, ఎందుకు చెప్పొద్దన్నాడు? ఇప్పుడు యేసుక్రీస్తు వారి గురించి చేసిన సూచక్రియ చెబితే చాలా మంది విశ్వసిస్తారు కదా. అవును, విశ్వసిస్తారు. కానీ ఎందుకు చెప్పొద్దంటున్నాడు? ఏదో ఉంది అంటే, ఏదున్నాయి అంటే వారు కేవలము శరీరం కోసం మాత్రమే వచ్చేవాళ్ళు, వారి పెదవులతో మాత్రం గణపరిచేవారు. కాబట్టి వారు నాకు అనవసరము, వారు నాకు అవసరం లేదు, వాళ్ళు నాకు అవసరం లేదు. అవసరం లేదు కాబట్టే నాకు వీరి యొక్క ఆరాధన నాకు వద్దు. వీరు చేస్తున్న ప్రార్థన విన్నపములు నేను ఆలకించని ఒక మాట కనబడుతుంది. బైబిల్ చెప్తున్న మాట, బైబిల్ చెప్తున్న మాట మనకు కనబడుతుంది ఇక్కడ. ఎవరితో ఏమి చెప్పొచ్చు సుమి అని చెప్పిన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మాట. ఇది ఒక చోట కాదు దేవుడు. ఇదే 2వ అధ్యాయంలో కూడా మనకు కనబడుతుంది, ఎవరితో ఏమి చెప్పక సుమి, పక్షవాయు గల వారితో చెప్పిన మాట. ఎందుకు అలా అంటున్నాడు అంటే, ఏదో ఉంది. మనిషి ఆశపడేది ఈ శరీరం కోసమే. మనిషి ఆశపడేది ఈ లోకపు యొక్క ఆచార వ్యవహారాల కోసమే ఆశపడుతుంది. కాబట్టి నా చెంతకు అలాంటి వారు వద్దు అనే విధంగా మాట్లాడుతూ చూడండి. మరి అక్కడ పాత నిబంధనలో సూచక్రియ చేస్తే వారి మాట నమ్మద్దు అంటారు. ఎందుకు నమ్మొద్దు అంటే, మరలా వెళ్దాం ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయానికి వెళ్దాం. మనం అర్థం కావాలి కదా. మనకు బైబిల్ అర్థం కాకపోతే మనం ఎన్నిసార్లు చదివినా కూడా వ్యర్థమే. ప్రేమ దేవుడు మన ఎన్నిసార్లు చదివినా మనము వ్యర్థమే. ఒకసారి చూద్దాం 13వ అధ్యాయంలో ఒక మాట మనం జాగ్రత్తగా చదువుకున్న ప్రేమ దేవుడు మన ఏమని అంటున్నాడు చూడండి. ఎందుకు అలా అయ్యా, వినకూడదని ఎందుకు అంటున్నావయ్యా అని ఒకవేళ మన దేవాది దేవునికి మనం అడిగితే, అనగా మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను ప్రేమించుచున్నారో లేదో తెలుసుకుంటూ మిమ్మల్ని పరీక్షించుచున్నాను అంటున్నాడు. ఏంటి అంటే, మీరు నన్ను ప్రేమిస్తున్న విధానం ఏది? నన్ను ఆరాధిస్తున్న విధానం ఏది? శరీరం కోసం మీరు ఆరాధిస్తున్నారు నన్ను, ఈ లోకపు దీవెన కోసం నన్ను ఆరాధిస్తున్నారు మీరు నన్ను, ఈ లోకపు యొక్క వెలుగు మయంలో నడవాలని మీరు కోరుకుంటున్నారా? ఒకవేళ మీరు అలా కోరుకున్న వారైతే ఇలాంటి సూచక్రియలు చేస్తున్న వారి దగ్గరికి వెళ్ళినా, వారు చేసినా వారి మాట నవ్వదు. మీకు నేను చెప్తున్నాను కదా. వాళ్ళు చెప్పిన నేను చివరికి ఒక మాట చెప్తున్నాను, మీ హృదయము దేని కోసం వెంటాడుతుంది? మీ హృదయము దేని కోసము వెంటాడుతుంది అని పరీక్షించడాని కోసమే నేను ఇలాంటి సూచక్రియలు చేయిస్తున్నానంటే దేవుడు. అది మన హృదయాలను తెలుసుకోవడానికి దేవుడు పరీక్షిస్తారా? అవును. నువ్వు ఒక సంఘానికి వెళ్తున్నావు, దేనికోసం వెళ్తున్నావు? ఒక సంఘానికి, ఒక మీటింగ్ వెళ్తున్నావు, దేనికోసం వెళ్తున్నావు? ఒక మీటింగ్ కి. దేనికోసం అంటే నేర్చుకోవడానికి రాసుకో, పెన్ను పేపర్ పెట్టుకొని నేర్చుకో, రాసుకుని దానికి నెమరు వెయ్యి, అలా ఉన్నదా లేదని పరిశీలన చేయి. అప్పుడు నీ హృదయాన్ని నేను పరిశీలన చేస్తాను. రాబోయే కాలంలో నిన్ను గొప్పవాడిగా నేను నిలబెట్టించి మాట్లాడించుకుంటాను అని దేవుడు అంటాడు. కానీ ఇక్కడ ఏం కనబడుతుందంటే, వారి యొక్క హృదయం ఎలా ఉందో పరిశీలన చేయడానికి నేను చూస్తున్నాను తప్ప దేవుడు అంటారు. అంటే ఇన్ని అద్భుతాలు జరిగినా, ఇన్ని సూచక్రియలు జరిగినా వారి మాట నమ్మొద్దా? నమ్మొద్దు, నమ్మనే కూడదు. మరి సార్, మరి బ్రదర్,
మన సూచక్రియలు జరిగాయి కదా బ్రదర్, ఎలా దానికి ఏమంటారు మీరు? అద్భుతాలు జరిగాయి కదా బ్రదర్, దానికి ఏమంటారు మీరు? స్వస్థతలు జరిగాయి కదా బ్రదర్, దానికే మీరు అంటారు? చేసేవాడు ఒకడు ఉన్నాడు, చేసేవాడు ఒకడు. అది మీకు తెలియదు, బైబుల్ తెలుసు. అది మీకు తెలియదు, బైబుల్ తెలుసు. ఒక మాట్లాడతాను, జాగ్రత్తగా మీరు వినండి. చిలుక శాస్త్రం ఉంది కదా, ఆ చిలుక శాస్త్రం దగ్గర 10 రూపాయలు పెడితే చిలుక వచ్చి ఏదో ఒక చిన్న ముక్కను తీసి, కార్డులు తీసి, వాడు కార్డు ఏదో ఒక చదువుతాడు. చదివిన తర్వాత ఇది నీకుంది, నీ కుటుంబ సమస్య సతమతం అయిపోతున్నావు, నీ భర్త నీకు వ్యతిరేకంగా ఉన్నాడు, నీ పిల్లలు రాబోయే కాలంలో గొప్ప వాళ్ళు అవుతారు అని చెబితే మనం ఏమనుకుంటాం? అవును, నా భర్త నాకు వ్యతిరేకంగా, నా కుటుంబ సమస్యలు నువ్వు చెప్పింది రైట్ అని చిలుక జ్యోతిష పండితులు ఇలాగా మాట్లాడతారు. మరికొంతమంది జ్యోతిష పండితులు ఉంటారు, పేరును బట్టి, అంకెలను బట్టి, గవ్వలను బట్టి వేసే వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు కూడా ఏం చెప్తారంటే, మీకు రాబోయే కాలంలో గొప్ప అద్భుతమైన పని జరుగుతుందమ్మా, మీరు అనుకున్నది జరుగుతుందమ్మా, మీరు అనుకున్నది జరుగుతుంది అంటాడు. మరి అది నీ మనసు నుండి మనకి ఎలా తెలుసు అంటున్నా నేను? మీ మనసులో ఉండేది ఎలా తెలుసు అని అడుగుతున్నాను. అంటే సంథింగ్ మనసులో ఉండేది దేవుడు కాదు, ఎవరో చూస్తున్నారని గుర్తు చేసుకోవాలి. దేవుడు ఒక్కడే కాదు నీ మనసులో ఉండేది, ఇంకొకరు కూడా చూస్తున్నారు, గుర్తు చేసుకోవాలి. ఎలా గుర్తుపట్టాలి అంటే, నువ్వు దేని కోసం వెతుకుతున్నావు, దాని మీద మనసు పెట్టామనుకో, ఈ లోకం ఉందనుకో, లోకానికి ఆకర్షింపజేయవాడు ఒకడు ఉన్నాడు. వాడిని దగ్గరికి వస్తాడంటే ఏం లేదు, వాడిని దగ్గరికి వచ్చి వాడు నిన్ను అచ్చకలాడి బుచ్చకలాడి మాయ మాట చెప్పి నిన్ను ఆ మార్గంలో నడిపిస్తాడు. వాడు ఎవడు వాడు? చూద్దాం, బైబిల్ చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనం జాగ్రత్తగా చదువుతున్నాం. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము జాగ్రత్తగా. 6వ దూత ఆయన పాత్రను యూఫ్రటీస్ అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచున్నట్లు దాని నీళ్లు ఎండిపోయేను. ఇది మీకు అర్థం కాదు. యూఫ్రటీస్ అనే దాన్ని మనకి ఎక్కడ కనబడుతుంది? ఆది కాండంలో మనకు కనబడుతుంది కదా. ఆ యూఫ్రటీస్ నది ఎందుకంటే, ఆ యూఫ్రటీస్ నది ద్వారా ఒక 6 పాయలు 7 పాయలు చీలికలయ్యి ఈ భారతదేశానికి, ప్రపంచానికి అలా జలమయముతో నింపబడిపోతున్నది యూఫ్రటీస్ నది. అంటే ప్రపంచం మొత్తం వ్యాపిస్తుంది. యూఫ్రటీస్ అనే మాట ఎందుకు వాడాడంటే, యూఫ్రటీస్ అనే మాట ఎందుకు వాడాడంటే దేవుడు, ఇది ప్రపంచం మొత్తం అల్లుకొని పోతున్న ఒక నది, ఇది యూఫ్రటీస్ అనే నది. దాని ద్వారా అనేకమైన సముద్రాలు పుట్టుకొచ్చాయి, దాని ద్వారా అనేకమైన పాయలు కూడా ఏర్పడ్డాయి అని చెబుతున్న మాట ప్రేమ దేవుడు. అంటే ప్రపంచానికి అల్లుకొని పోతుందా ఆ యూఫ్రటీస్ నది? అవును అని చెబుతూ ఒక మాట నేను చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. మరియు ఆ ఘట సర్పము నోట నుండి, ఇంకా మరియు ఆ ఘట సర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి, కప్పల వంటి 3 అపవిత్ర ఆత్మలు బయలు వెళ్ళగా నేను చూచి తిని. కొద్దిగా అర్థం. ఘట సర్పం అంటున్నారు, క్రూర మృగం అంటున్నారు, అబద్ధ ప్రవక్త అంటున్నారు. ఏంటిది ముగ్గురు? ఇక్కడ కూడా ఒక మన క్లారిఫికేషన్ మనం గుర్తు చేసుకోవాలి ఇక్కడ. ఏంటిది ఆ క్లారిఫికేషన్ అంటే, ఒక మాట చెప్పాలి. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ గల దేవుడు, వీళ్ళు ముగ్గురు ఉన్నారు. ఇక్కడ కూడా ఈ ప్రపంచానికి అలుముకోవడానికి ముగ్గురు దేవుడుగా ఉన్నారంటే వీళ్ళు కూడా. ఎవరెవరంటే, ఘట సర్పం అంట, క్రూర మృగం అంట, అబద్ధ ప్రవక్త. అక్కడ కూడా 3 స్థాయిలు ఉన్నాయట. అక్కడ కూడా 3 స్థాయిలు ఉన్నాయి. ఎందుకు 3 స్థాయిలు? అక్కడ 3 స్థాయిలు ఉన్నాయి పరలోకంలో, మనకు కూడా 3 స్థాయిలు ఉండాలి అని చెబుతూ వారి నోట నుండి అబద్ధ ప్రవక్తలు అంటే కప్పల వంటి అబద్ధ, చూద్దాం ఒకసారి. ప్రవక్తల వంటి కప్పల వంటి 3 అపవిత్ర ఆత్మలు బయలు వెడలగా చూచి తిని. అంటే వీటిలో నుండి అబద్ధ ప్రవక్తల యొక్క ఆత్మల నుండి కప్పల వంటి ఆత్మలు బయలు వెళ్ళి అవే చేస్తున్నా తెలుసా? సూచక క్రియలను చేయనట్టి దయ్యములైన ఆత్మలే.
చూడండి, ఈ అపవిత్ర ఆత్మలన్నీ వచ్చి సూచక్రియలు చేస్తాయంట. సూచక్రియలు చేస్తాయి. ఎలా గుర్తుపట్టేస్తారంటే మీకు తెలుసు అనుకుంటాను. మోషే కాలంలో ఏం జరిగింది? మోషే కాలంలో ఏం జరిగింది? కర్రను అలా వేయగా ఆ కర్ర ఏమైందట? పాముగా అయినప్పుడు ఫరో విడిచిపెట్టాలి కదా అని అడుగుతున్నాను మీకు. ఎందుకు విడిచిపెట్టలేదు? అక్కడున్న కొంతమంది కూడా కర్రలు వేస్తే పాము అయింది. నువ్వు వేసిన కర్ర పాము అయింది మోషే, మా వాళ్ళు కూడా వేస్తారు చూడు అన్నారట. అలా వేశారట. ఆఖరు కూడా పాము అయ్యారు. ఆఖరు కూడా అయ్యారు. సూచక్రియనే. మోస చేసింది దేవుని నుండి చేసిన సూచక్రియ. మరి వీళ్ళు చేసింది ఎవరు? ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 13-14 వచనాలు మనకు కనపడుతున్న సూచక్రియ. ఎవరు చేస్తున్నారయ్యా అంటే ఈ సృష్టిని తన హస్తగతంలో చేసుకొని ఏలుతుంది. చూడండి, దుష్టుడు అపవాది వాడు చేసిన సూచక్రియ. చూడండి, అప్పుడు ఈ అన్ని కర్రలు పామయ్యాయంట. వెంటనే ఆ మోసే కర్ర పామైంది కదా, ఆ కర్రలతో ఉన్న పాములన్నీ మింగేసిందంట. చూడండి, అది దేవుని సూచక్రియ. ఇది అలా కనిపించి అలా కనికట్టదు. అది కనికట్టు. ఒకవేళ సూచక్రియ జరిగిన వాడి మాట నీవు నమ్మొద్దు. ద్వితీయోపదేశ కాండము మనం చదివిన 13వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చూస్తే వారి మాట నువ్వు నమ్మొద్దు. మీ హృదయాలను పరిశీలన చేయటానికి నేను వచ్చానంట. చూడండి, మీ హృదయాలను పరిశీలన చేయడానికి నేను చూస్తున్నాను అంటారు. చూడండి, అంటే ఇలాంటి సూచక్రియలు ఈ రోజు జరుగుతున్నాయా లేవంటే జరుగుతున్నా, చాలా చోట్ల జరుగుతున్న సూచక్రియలు. మీకు పేర్లు పెట్టుకొని కొద్దిగా మీరు గట్టిగా నిలబడట్లేదు. ఎందుకంటే ఇంకా కొన్ని చుట్టుపక్కల ప్రాంతాల్లో సూచక్రియలు చేసేవాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. ఎక్కువగా సూచక్రియ కావాలని ఎక్కడికి వెళ్ళేవాళ్ళు అంటే గుత్తికి వెళ్ళేవాళ్ళు కూడా ఉన్నారు. చూడండి, మీరు పరలోక ప్రార్థన విన్నారా కదా? పరలోక ప్రార్థన విన్నారు. కృతజ్ఞత ప్రార్థన కూడా విన్నారు కదా? ఎక్కడైనా దయ్యాల ప్రార్థన విన్నారా అడుగుతున్నాను. వాళ్ళు చేస్తారు దయ్యాల ప్రార్థన. దయ్యాలకు చేసే ప్రార్థన ఉంటుందంట. ఇది ఎవరు చేస్తారయ్యా అంటే కొంతమంది ఉన్నారు. దయ్యాలకు కూడా ప్రార్థన చేసేవారు కొంతమంది ఉన్నారు. అవును, దయ్యాలకు కూడా ప్రార్థన చేసేవారు కొంతమంది ఉన్నారు. ఈ రోజు ఇంకొద్ది మీకు అర్థం కావడానికి ఈ వెస్టర్న్ కల్చర్ లో మనం వెళ్ళామనుకోండి, మన భారతదేశం దాటి కొన్ని దేశాలకు మనం సరిహద్దులు దాటి వెళ్ళామనుకోండి, భర్తలు లేకుండా ఆరాధించే వాళ్ళు ఉన్నారు తెలుసా? స్త్రీ పురుషుల భేదం పాటలు కూడా భర్తలు విడిచిపెట్టి ఆరాధిస్తారు. సంఘంలో అందరికీ కూర్చుంటారంట కుర్చీల మీద. మరికొన్ని చోట్ల దయ్యాన్ని ఆరాధించి భర్తను విడిచిపెట్టి రాత్రి కూడా 12 గంటల సమయంలో దయ్యాన్ని ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారంటే అవును ఉన్నారని చెప్తుంది బైబిల్ చెప్తుంది ఉన్నారని. అలాంటి వ్యక్తిగత ఆరాధన చేసే వాళ్ళు కూడా ఉన్నారు. చూడండి, ఇలాంటి మాత్రం మనకు కనబడుతుంటే ఈ సూచక్రియలు ఈ రోజు ప్రపంచం ఎలా అలుగుకొని పోయిందంటే బ్లెస్సెస్ అంటే దీవెనలు, ఆశీర్వాదం అవి మాకు కావాలని ప్రపంచాన్ని ఊరెత్తే ఊరే విధంగా చేశారు. చూడండి, మనం చెప్పాను మీకు ఈడబ్ల్యూ కెనాన్, అదర్ రాబర్ట్, అలాగే నితిన్, అలాగే డిఎస్ దినకర్ గారు, ఇంక చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న మన కర్నూలు ప్రాంతంలో ఉన్న గుత్తి పాస్టర్ అద్భుత్ కుమార్ గారు, వీరంతా ఎక్కడి నుండి ఈ బోధ నేర్చుకున్నారంటే ఈ ఈడబ్ల్యూ కెనాన్ నుండే బోధ నేర్చుకున్నారు. ఆశీర్వాదం, దీవెన 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 అని వారి నుండి అలా వస్తూ 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 కోట్ల రూపాయలు సంపాదించారు దేవుని వాళ్ళు. నేను ఒక మాట అడుగుతాను, జాగ్రత్తగా నాకు సమాధానం చెప్పండి అందరూ ఒకేసారి. బైబిల్లో బోధకుడు ఎప్పుడైనా ఎక్కడైనా డబ్బు సంపాదించుకున్నట్లుగా కనబడుతుందని అడుగుతున్నాను నేను. లేదా? నిజంగా లేదా? మరి ఈరోజు వాళ్ళు ఆ రోజు పట్టుకుంది బైబిల్నా కాదా? వాళ్ళు నమ్ముకుంది ఎవరిని? అంతేనా? వేరే వాళ్ళు ఉన్నారు, క్రీస్తునే నమ్ముకున్నారు. మరి ఈరోజు అదే క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు, అదే క్రీస్తుని నమ్ముకున్న ఈ రోజు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు అని ఎలా అడుగుతున్నా నేను? ఎలా
ఏంటిది దాని తాత్పర్యం ఏమిటి, దానికి మూలం ఏంటి అంటే మహోన్నత విద్య ఏమైందంటే చెడిపోయింది. మహోన్నత విద్య పరలోక విద్య ఏమైందంటే తప్పుడుకు బోధ చేయడానికి జరిగింది అని చెప్తుంది బైబిల్. అందుకంటే పౌలు గారు గలితులు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మీరు ఇంత త్వరగా తట్టు తిరుగుటకు నాకు ఆశ్చర్యం కలుగుతున్నది. నేను కష్టపడి మీకు వాక్యం చెప్పి మీకు తరిగించి మీకు నేను బోధించి బాప్తిసము అలా మీకు తీసుకొని చెప్పి మీరు బాప్తిసం తీసుకున్న తర్వాత ఒక సంఘానికి నియమిస్తే క్రీస్తు యొక్క సువార్తను చెరపగోరి వేరొక సువార్త మీ మధ్యకి రావటం ఏంటి, వచ్చిన సువార్తను మీరు ఖండించకుండా ఉండడం చెయ్యటం ఏంటి, ఆ సువార్తను స్వీకరించడం ఏంటి? అందుకే నాకు ఆశ్చర్యము కలుగుతుందని చూడండి. ఇంత త్వరగా భిన్నమైన సువార్త తట్టు తిరుగుట నాకు ఆశ్చర్యము కలుగుతున్నది అన్నాడు. అంటే ఒక మాట చెప్పాను, నేను ఒక మాట అడుగుతాను. ఇదే బైబిల్ పట్టుకొని చెప్పమాకన్నా, ఇదే బైబిల్ పట్టుకొని మనము అద్భుతాలు ఆశ్చర్యాలు ప్రార్థన ద్వారా స్వస్థత చేసి మన సంఘం నిలుతుందా లేదా? కదా, ఖచ్చితంగా నిలుతుందా? ఎందుకు సంఘం నిలుతం లేదు? ఎందుకు మన మీద నిందలు? ఎందుకు మన సంఘం మీద ఇలాంటి చూపు, విషపు చూపు? అంటే వాస్తవాలు చెప్తుంది కాబట్టి ధన్యుల మనం. వాస్తవాలను చెబుతున్నాం కాబట్టి, వాస్తవంతో వెంబడిస్తున్నాం కాబట్టి మనం ధన్యులను గుర్తు చేసుకోవాలి. ఇక్కడ పోనీ వాస్తవం చెప్పడానికి మనం పోనీ మీకు తప్పు చెప్పామనుకోండి, పోనీ అలాగే సరే వాస్తవం చెప్తున్నాం మనము, తప్పు మీరు చెబుతున్నారు బ్రదర్, తప్పు చెప్తున్నా సార్ అని ఒకవేళ ఎవరైనా సరే మనం అడిగారా? పోనీ మీ తప్పు ఎత్తి చూపిస్తాను చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మనం ఎందుకు చెప్తాం? మీరు చేసేది తప్పు, మీరు బోధించే విధానం తప్పు, మీరు ఆశపడే విధానం తప్పు. బైబిల్ చెబుతుంది ఏమని? బైబిల్ నమ్ముకున్న పరలోకానికి వెళ్ళవలసిన ప్రతి ఒక్కరు బైబిల్ ఏమని చెబుతుంది తెలుసా? కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, నిందలు వస్తాయి. చివరికి బాగా చెప్పమంటావా? నీ శరీరమే నిన్ను కాదనుకొని, నీ శరీరమే నిన్ను ఏ విధంగా జరుగుతుంది తెలుసా? లేవటానికి కూడా చేత కానప్పుడు కూడా దేవా అని పిలవటానికి నువ్వు నిలబడాలని బైబిల్ చెబుతుంటే, ఈరోజు తుమ్ములు వచ్చినా ప్రార్థన, దగ్గు వచ్చినా ప్రార్థన, జ్వరం వచ్చినా ప్రార్థన, ఇంకా ఇంకా ఇంక చాలా ప్రార్థనలు ఉన్నాయి. ఇంకా ఈ ప్రార్థన అడిగేటోళ్ళకు లేదు, చేర్చడానికి అసలే లేదనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు అయితే. చూడు ప్రభు దేవుని వలన అంటే ఇలాంటి తత్వం ఉంది కాబట్టి ఈ రోజు క్రైస్తవ్యంలో ఇలాంటి తత్వం ఉంది కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు చెప్తున్నమాట ఏమని? మీ దేవుని నమ్ముకుంటే మా కష్టాలు పోతాయా? మీ దేవుని నమ్ముకుంటే మాకు బాధలు పోతాయా? మీ దేవుని నమ్ముకుంటే శ్రమలు పోతాయా అని చెప్పేవాళ్ళు ఉన్నారంటారు, లేదంటారా? ఉన్నారు. చూడండి, ఉన్నారు. అడిగేవారు ఉన్నారు, చెప్పేవారు కూడా ఉన్నారు. ప్రేమ దేవుని వల్ల చూడండి, అడిగేవారు కూడా ఉన్నారు, చెప్పేవారు కూడా ఉన్నారా? అవును, ఉన్నారు. చూడండి ప్రేమ దేవుని వల్ల. ఇంతకు బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. ఈ స్వస్థత గురించి మాట్లాడుతున్నాం కదా. ఈ స్వస్థతను ఇప్పుడు అపవిత్ర ఆత్మలో నుండి కప్పలు బట్టి ఇప్పుడు ఆత్మను వెళ్ళి సూచకగా చేస్తానని చెప్పాను కదా. ఇది శరీరానికి సంబంధించి అడుగుతున్నాను నేను. ఈ స్వస్థత అనగానే మనం ఏమనుకుంటాం? శరీరానికి సంబంధించి స్వస్థతనే మనం అనుకుంటాం. మనం ఆలోచన కలిగేది ఒకటి, ఇది శరీరానికి సంబంధించిన స్వస్థత మనం అనుకుంటే బైబిల్ ఒక మాట ఉంటుంది. ఆ మాట ఒకసారి మీకు చూపిస్తాను. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 8, 9 వచనాలు జాగ్రత్తగా తీయండి ఒకసారి. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 8, 9 వచనాలు. ఒకసారి జాగ్రత్తగా మనం చూద్దాం దేవుని వల్ల. 51వ అధ్యాయము 8, 9 వచనాలు జాగ్రత్త చూద్దాం. బబులోను నిమిషము మాత్రములోనే కూలి తుత్తునీయులాయెను, దానిని చూచి అంగలార్పుడి. ఏంటంట? అది స్వస్థత పొందునేమో. ఏం కనబడుతుంది? మాట చెప్పండి ఇక్కడ. బబులోన్ అట ఏమంట? బబులోను సామ్రాజ్యం అంట ఒక నిమిషం మాత్రం కూలిపోతుందట. కూలిపోతున్న ఈ బబులోను సామ్రాజ్యము స్వస్థత కలుగుతుందేమో
అంటే స్వస్థత అనే పదము పట్టణాలు కూడా కాదు కదా. పట్టణాలు అంటే పట్టణాలకు జలాలు, కిడ్నీలు, ఇంకేమైనా ఉద్యోగాలు లేవో పట్టణాలు కానీ అడుగుతున్నాను మీకు నేను. అంటే ఒక ప్రాంతానికి, ఒక దేశానికి, ఒక ఊరుకు స్వస్థత కావాలని కోరుకుంటుందంట. ఆ స్వస్థత అంటే ఏంటిదంటే పూర్వ వైభవము అని అర్థం చేసుకోవాలి మనం. పూర్వ వైభవం కోరుకుంటుందంటే బబులోను అది ఒక నిమిషంలో తుత్తునిలుగా మారిపోతుందంట. ఆ స్వస్థత కావాలేమో దాని దప్పిక కొరకు గుగ్గిలు తీసుకొని రండి. మనము బబులోను స్వస్థపరచుగోరితిమి. చూడండి ఏం కనబడుతుంది మనకి ఇక్కడ అంటే ఒక బబులోను సామ్రాజ్యంలో స్వస్థత కోసం ఎదురు చూస్తుందట. స్వస్థత అంటే మనం ఏమనుకున్నాము, గొర్రెలకు ప్రార్థన చేయమని వారు ఉన్నారు ఈరోజు విశ్వాసులు. గోళ్ళకు ప్రార్థన చేయమని విశ్వాసులు ఉన్నారు. అలాగే కడుపు నొప్పి వచ్చిన, కిడ్నీలు ఫెయిల్ అయినా, ఎన్నో వచ్చినా స్వస్థతలు చేయండి ప్రార్థన చేయని వాళ్ళు కూడా ఉన్నారు. చూడండి ఇక్కడ బైబిల్ చెప్తుంది మనుషులే కాదు స్వస్థత, మనుషులు చెప్పిన స్వస్థత వేరు. ఏంటిది అని అంటే అది ఆత్మకు. ఆయన పొందిన గాయముల చేత మీకు స్వస్థత కలుగునంటే మీరు చేసిన పాపములో మీ ఆత్మ అపవిత్రమైపోయింది కాబట్టి, మీ ఆత్మ అపవిత్రమైపోయింది కాబట్టి అది బాగు చేయడానికి యేసుక్రీస్తు వారు కూడా దెబ్బలు తినడం గుర్తు చేసుకోవాలి. అది ఆత్మను బాగు చేయడానికి ఆయన సిలువలో వేలాడడం గుర్తు చేసుకోవాలి మనం. అది ఆత్మ బాగుపడాలనే ఆయన మౌనముగా ఉన్నాడు మనం గుర్తు చేసుకోవాలి. ఇక్కడ ఈరోజు ప్రపంచము మాట్లాడుతున్న స్వస్థత వేరు, ఈరోజు బైబిల్ చెప్తున్న స్వస్థత వేరు. ఇంకా మీకు అర్థం కాదు 9వ వచనం కూడా మనకు కనబడుతుంది. మనము బబులోను స్వస్థపరచుకోవచ్చుని, మనము బబులోను స్వస్థపరచగోరితిమి, అయితే అస్వస్థత నొందలేదు దాన్ని విడిచిపెట్టి. స్వస్థత అంటే బాగు చేయడం, పూర్వ వైభవాన్ని స్వతంత్రించుకోవడం కోసం మనం ఏం చేయడానికి వెళితే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుస్తా, కాదు వద్దు అంటున్నారంట. అమ్మా మీరు వింటున్న బోధ తప్పు అని మనం అన్నాం అనుకోండి, మీ బోధనే తప్పు, మా సార్ ప్రతి ఆదివారం నాడు మైకులో మాట్లాడుతున్నారు అనే వాళ్ళు కూడా లేదా ఈరోజు. చూడండి మీ బోధ తప్పు, మీ బోధ తప్పు అలాంటి చెప్పేవాళ్ళు లేదా? ఉన్నారు, చాలా మంది ఉన్నారు మన దేవుని వల్ల. డబ్బుల కోసము పరిచర్య చేసే వాళ్ళు కూడా ఉన్నారు, గుర్తు చేసుకోండి. డబ్బుల కోసం పరిచయం చేసి డబ్బుల కోసమే కిరాయి డబ్బు, మన చర్చి కిరాయి డబ్బులు ఇవ్వడానికే మనం కొట్టు మిట్టాడుతున్నాం మనం కదా. డబ్బుల కోసం సేవ చేసే వాళ్ళు ఉన్నారు. ఆలోచించుకుంటున్నాం దేవుని వల్ల. బైబిల్ చెప్తుంది స్వస్థత వేరు, ఈ సమాజము కోరుకుంటున్న స్వస్థత వేరు, ఈ సమాజము చెబుతున్న స్వస్థత వేరు. గుర్తు చేసుకోండి. ఒక మాట చూసుకుని ముగించుకున్న పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం జాగ్రత్తగా చూసుకుందాము. అంత్య దినములలో ఏంటి కాదు. ఓకే, ఇది 2వ వచనం, 2వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. 2వ అధ్యాయం ఇదే పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. ఎక్కడ ఉన్నారంట అబద్ధ ప్రవక్తలు? ప్రజల్లో ఉన్నారంట. ఎక్కడ? క్రైస్తవ్యంలో ఉన్నారంట. బైబిల్ పట్టుకున్న వారే ఉన్నారంట, విశ్వాసుల మధ్యలో ఉన్నారంట. అబద్ధ ప్రవక్తలు చెప్తుంది బైబిల్. అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులు ఉందురేమో. జాగ్రత్తగా అంటున్నాడు దేవుడు. అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉన్నారంట. వారు ఎక్కడున్నారయ్యా అంటే మీ మధ్యలోనే ఉన్నారు. మీరు తమ్మును కొనిన ప్రభును కూడా విసర్జిస్తారు. మనల్ని కొన్న యేసు క్రీస్తుడు వారిని కూడా విసర్జిస్తారా? అవునట. మనం ఏం కొన్నాడయ్యా అంటే తన రక్తము దారం పోసి మనల్ని కొన్నాడట. అవునంటే తన రక్తం యొక్క క్రయధనం ద్వారా మనల్ని విలువ పెట్టి కొన్నాడట, ఆదుకున్నాడంట, రక్షించుకున్నాడంట. అలాంటి రక్షించుకున్న యేసు క్రీస్తుడు వారిని చెప్తుంది వాళ్ళు విసర్జిస్తారు. మనిషి చేసిన పాపముల నుండి మిమ్మల్ని రక్షించిన యేసు క్రీస్తుడు వారినే
విసర్జిస్తారు. విసర్జించుచు తనకు తానే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనుచు. తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకొనుచు. నాశనకరమగు భిన్నాభిప్రాయము చూడండి, వాళ్ళకు వారి నాశనాన్ని తెచ్చుకుంటున్నారంట. వారికి వారి నాశనం కొనియాడుకుంటూ పరిగెత్తుకుంటున్నారట. ఎందుకోసమే అంటే ప్రభువును విసర్జించి, సత్యమైన సువార్తను విసర్జించి, సత్యమైన సువార్తను విసర్జించి ఏమంటుంది బైబిల్? అబద్ధ బోధకు వారు అట్రాక్ట్ అయ్యారు. కాబట్టి డబ్బు సంపాదించుకున్న వారందరూ గుర్తు చేసుకున్న దేవుడు ఒక మాట అడుగుతాను. మనం ఇదే వేటలో ఉన్న సతీష్ కుమార్ గారు ఎక్కడికి వెళ్తారు చెప్పండి? హైదరాబాద్ కలవరం టెంపుల్ సతీష్ కుమార్. ఒకప్పుడు ఏమీ లేదు, సైకిల్ మీద సువార్త పరిచయం చేసేవారు. అలా ఒక 5 మంది కోసం ప్రార్థన చేసేవారు. ఇప్పుడు కోట్లకు కోట్ల రూపాయలు సంపాదించుకుని ఎక్కడికి వెళ్ళింది? ఎవరిని డబ్బును అడుగుతున్నాను మీకు నేను? ప్రజలు ఏమని బోధిస్తున్నాడు? అబద్ధ బోధనే బోధిస్తున్నాడు. మరి అలాంటి అబద్ధ బోధ చేస్తున్న సతీష్ కుమార్ గాని, అద్భుత కుమార్ గాని, ఈ పక్కన ఉన్న మోటంపల్లి కానీ, చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్న ప్రతి గ్రామాలను కూడా కానీ చేస్తున్న ఈ యొక్క అబద్ధ బోధ వాళ్ళకు వాళ్ళే కొని తెచ్చుకుంటున్నారట. ఎవరికి వాళ్ళు? వాళ్ళకు వాళ్ళే కొని తెచ్చుకుంటున్నారట. నాశనానికి వాళ్ళంతకు వాళ్ళే వెళ్ళిపోతున్నారట. చూడండి, శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనుచు. ఏంటట? శీఘ్రముగా నాశనము కలుగజేసుకుంటకు, నాశనకరమగు వరకు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుడు. రహస్యంగా బోధిస్తారంట. ఏమని? సాయంత్ర కష్టాలు మీ తర్వాత ప్రార్థన చేస్తానండి అని చెప్తారు. సార్ ఇట్లా పర్సనల్ సార్, మీ తర్వాత ప్రార్థన చేస్తాను. అలా ప్రార్థన చేసిన తర్వాత నేను ప్రార్థన చేస్తాను. ఒకరోజు మీకోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను. అది కష్టాల నుండి విడిపించడానికి ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తానంటే వాళ్ళ దృష్టిలో బోధకుడు గొప్పోడవుతా తగ్గుతాడని అడుగుతున్నా మీకు నేను. దేవుడు కనిపించే బోధకుడు కనిపిస్తాడు కదా? అవును, బోధకుడు కనిపిస్తాడు. వాళ్ళు అలాంటి మాటలు కల్పనా కథల వైపు తిప్పుతున్న బోధ చేస్తూ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? దేవుని మనం చూడండి, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? రహస్యముగా బోధిస్తారు. ఏమని బోధిస్తారు తెలుసా? దేవుడు నాకు దర్శనంలో కనిపించి ఇలా చెప్పాడు అని సంఘ పెద్దకు ఎవరిని చెప్తే ఆ సంఘ పెద్ద వీళ్ళ మన సంఘం అంతా చెప్తారు. చూడండి, ఇంకా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఒక మాట కనబడుతుంది చూడండి, వీరిని బట్టి సత్యమార్గం దూషింపబడును. ఎవరిని బట్టి? ఇలాంటి బోధకులు చేస్తున్న బోధ విధానాన్ని బట్టి సత్యం చెప్తున్నా ఒక్కడు కూడా మన దగ్గరికి రాడట. అన్ని సంఘాలక మీ సంఘం లేదు కూడా బ్రదర్ అంటారంట. అన్ని సంఘాలక మీ సంఘమే అంటారంట. అనేవాళ్ళు లేరా? ఉన్నారు. అనేవాడు కూడా ఉన్నారు. అనేవారు కూడా ఉన్నారు. ఏంటి అదేంటా? నేను మీ నుంచి మా పరిచర్య గడ్డు పడుతుందా అని ఎందుకు కొట్టి మిట్టాడతా అంటే ఇందుకోసమే. మీ నుంచి ఈ సత్యమైన రాజ సువార్త ప్రకటింపలేకపోవడం కారణం ఎవరయ్యా అంటే మీ నుంచే. మీరే తప్పుడు బోధ చేస్తూ, తప్పుడు వాక్యాలు చెబుతూ, తప్పుడు మార్గంలో నడిపిస్తున్న ప్రతి విశ్వాసికి సత్యం రయ్యా అని ఎవరైనా నమ్ముతారని అడుగుతున్నా మీకు నేను. ఎవరు నమ్మరు? చూడండి, ఎవరు నమ్మచ్చు? అందుకంటే సత్యమైన బోధకు దూషించే విధంగా మీరే చేస్తారు. ఎందుకు నా యొక్క ఆవేదన, ఎందుకు నా బాధ అంటే ఇదే చూపుతున్నాను దేవుని వల్ల. వీరిని బట్టి సత్య మార్గమును దూషింపబడును. సంఘములకు 5-6 మందే వస్తారట. అర్థమవుతుందా? మా సంఘానికి 50 మంది వస్తారు. అది దూషించినట్టు కాదా? దూషించినట్లే. ఎలా అంటే ఇది సత్యమైన బోధను ఈ రోజు ప్రకటిస్తూ ఉంటే ఈ సత్యమైన బోధను పక్కన పెట్టి అసత్యాన్ని ఆకర్షించే మళ్ళీ ఏమంటారు? మళ్ళీ ఎవరు బైబిల్ పడుకున్న వాళ్ళే, ప్రార్థన చేస్తున్న వారే, క్రీస్తు యేసు అని చెప్పేవారే. మనం మీటింగ్ పెట్టామనుకోండి, ఆత్మకూరు పట్టణంలో మీకు కేవలం ఆత్మకారికి మనం పెట్టామనుకోండి, దాదాపు ఒక 150 మంది రావాలి విశ్వాసం. వస్తారా ఆత్మకూరు నుండి? 2-3 కూడా రాదు ఆత్మకూరు అనుకో కదా. ఎందుకని అడుగుతున్నాను నేను? ఇంతమంది తప్పుడు బోధ తప్పుడు వాక్యం చెబుతున్నారని మన మీద నిందలు వేస్తున్నారు. మన మీద
ఇది ఏమైనా దేవునికి మహిమ కలుగునాక ప్రేమ దేవుడు. సత్యంతో మనం ముందుకు వెళ్తాం చూడండి, సత్యంతో మనము ముందుకు కొనసాగుతూ వెళ్ళిపోతున్నాం చూడండి. మన అలాంటి సత్యమైన వాక్యం ఉన్నత విద్యను మనం ప్రకటిస్తున్నాం చూడండి దేవుడు. ఇవన్నీ మీరు చూసుకోండి, 2వ అధ్యాయంలో మీకు కనబడుతుంటున్నాం దేవుడు. పెద్ద పెద్ద బాధేంటి, బిలాము ఇశ్రాయేలు ప్రజలను దీవిస్తే ఆ ప్రజలంతా దీవించబడతారంట. ఇదే బిలాము దేవుడు చెప్పినట్లు శాపవచనం. వీళ్ళకి శాపవచనం పెట్టమని శాపమేమిపోతారంట. వీళ్ళకు దీవించమని దీవిస్తే వాళ్ళు గొప్ప వాళ్ళు అయిపోతారట. అలాంటి బిలామే డబ్బు వాసకు పడ్డాడు, అలాంటి గేహాదే డబ్బు వాసకు పడ్డాడు, అలాంటి ఇంకా డబ్బు వాసపోయిన ఇస్కరియోతు యూదనే ఈరోజు దేవునికి దూరమై వెళ్ళిపోయా. చూడండి దేవుడు, అలా ఉండవద్దని బైబుల్, అలాగా ఉండకూడదు, ఉండరాదని చెప్తుంది బైబిల్ ప్రేమ దేవుడు కదా. మరి ఈ మాట చెప్పారు కదా దేవుడు. ఇప్పుడు మన ఆత్మస్వస్థత గురించి కొద్దిగా మనం మాట్లాడదాం. ఇప్పుడు ఆత్మస్వస్థత పొందుకున్న మనము మళ్ళీ లోకములు ఉన్నామా? ఈ ఆత్మస్వస్థత పొందుకున్న మనం మళ్ళీ ఈ లోకములో మనం వెంటాడుతున్నామా? ఈ ఆత్మస్వస్థత పొందుకున్న మనం అందరము ఈరోజు మళ్ళీ క్రీస్తును విసర్జించే వారిగా మనం ముందుకు కొనసాగుతున్నామా అని అడుగుతున్నాను మీకు. అందులో నేను కూడా ఉన్నాను, ప్రేమ దేవుని వల్ల. నేను నా దేవాన్ని దేవునికి అడుగుతున్నాను, దేవా నేను మీ వైపే ఉన్నానా, లేకపోతే ప్రభువును విసర్జించే విధంగా నేను ఉన్నానా అని నన్ను నేను విమర్శించుకుంటున్నాను. మరి మిమ్మల్ని కూడా నేను విమర్శించుకునే సమయం వచ్చినప్పుడు బైబిల్ ఒక మాట చెప్తున్నాను. ఏమని చెప్తున్నా ఒక మాట జాగ్రత్తగా మనం చూసుకున్నాం. బైబిల్ ఏం చెప్తుందో ఒక మాట జాగ్రత్తగా మనం చూసుకుంటున్నాం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 39వ వచనము. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 39వ వచనం. 32వ అధ్యాయము 39వ వచనం. ఇదిగో నేను నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించువాడను, బతికించువాడు నేనే, గాయపరచువాడు నేనే, స్వస్థపరచువాడు కూడా నేనే. నా చేతుల నుండి విడిపించువాడు ఎవడునూ లేడు. గాయపరచేవాడు ఆయనట, స్వస్థపరచేవాడు కూడా ఆయనట, మృతి పొందించేవాడు ఆయనట, తిరిగి బతికించేవాడు కూడా ఆయనట. ఆయన కనబడుతుంది కదా. మనం మన ఆత్మీయస్థితిలో మనం సన్నిహిపోయామేమో, మనకు ఆత్మీయస్థితిలో మనం దేవునికి దూరంగా ఉన్నామేమో, మనకు ఆధ్యాత్మిక స్థితిలో మనం దేవునికి బలహీనంగా కనిపించామేమో. చూడండి అలా కనిపిస్తే బైబిల్ చెప్తుంది నేనే అన్ని చేసేవాడిని, నేను తప్ప వేరొక దేవుడు లేడు, ఉండవు అని చెప్తున్న మాట దేవుడు. అలాంటి మాట చెప్తున్నా మనము. ఇప్పుడు ఆ దేవాది దేవుని మనం చింతకు వచ్చాము కదా. మరి మన స్థితి ఏ విధంగా ఆలోచన చేసుకోండి. మన స్థితి ఏ విధంగా ఆలోచన చేసుకుంటున్నాం దేవుడు మాట ఆలోచన చేసి వచనం చెప్పి ముగిస్తాను. నేను వచనం చెప్పి ముగిస్తాను. ఓకే, గలితుల రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు గలితుల రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకోవచ్చున్నానా? దేవుని దయను సంపాదించుకోవచ్చున్నానా? నేను మనుషులను సంతోషపరచువాడినైతే, ఇప్పటికీ మనసును సంతోషపరచువాడిని, క్రీస్తుకు దాసుడై కాకపోదునేమో. చూడండి, నేను క్రీస్తుకు దాసుడు కాకపోతా నేను. ఎందుకంటే ఈ మనుషులకు 10 మందికి 100 మందికి మీకు దీవెన కలుగుగాక, మీకు ఆశీర్వాదం కలుగుగాక, దేవుడు మిమ్మల్ని దీవించుగాక, దేవుడు మిమ్మల్ని స్వస్థత కలిగించుగాక అని పలు మాటలు మీకు మనసులు సంపాదించుకునే విధంగా నేను మీకు బోధ చేస్తే, క్రీస్తు దాసుడు కాను, నేను క్రీస్తు దాసుడను కాను, క్రీస్తు దాసుడు కాను చెప్తుంటాను. కాబట్టి దేవుడు వల్ల
అది సత్యమైన వాక్యం చేత పట్టుకున్న మనం ఆధ్యాత్మిక జీవితంలో పరిశీలన చేసుకుంటాం. మనం ఆయన వైపు మనకి ఆయన మన వైపు మనకు సిద్ధంగా ఉన్నాడని మనం ఎన్నోసార్లు మనం విన్నాం. మరి ఇట్టి మాటలు దేవుడు మన హృదయాలలో ఫలింపబడినాక మనం ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు వల్ల ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధమైన మా తండ్రి పరలోకమైన మా దేవ, మీ ప్రేమను బట్టి మీ కృపను బట్టి ఇప్పుడు తండ్రి మీ యొక్క విలువైన సంగతి మాకు ప్రకటించారు. ఇటు మాటలు తండ్రి మేము మీతో నడవగలిగే భాగ్యం ప్రసాదించాము. మిమ్మల్ని ఘనపరచగలిగే భాగ్యాన్ని మాకు ప్రసాదించాము. మేము మహిమపరచగలిగే భాగ్యాన్ని మాకు ప్రసాదించాము. మా తప్పిదం ఇంకా దాచుకున్నాం. మేము మా యొక్క పాపములను మీరు తప్ప ఎవరు ఈ ప్రపంచంలో ఎవరు కడగలేరు నాయన. ఇంకా మిమ్మల్ని స్వీకరించిన ఇంకా మేము రహస్యంగా ఏదైనా మా మనసులో చోటిచ్చామేమో ఈ లోకానికి, దయచేసి మీరు అలా మన్నించండి. అలా ఉంటే క్షమించమని కోరుతున్నాను. దేవా, ఈ ప్రపంచంలో ఎవరు కడగలేరు మా హృదయాలను మీరు తప్ప. కాబట్టి మీ ఎదుట మేము వచ్చి తరలించి అడుగుతున్నాం. దేవా, మా అధికారంలో ఒకవేళ మాలో ఉంటే, మా పాప దోషం ఇంకా మాలో ఉంటే మమ్మల్ని పూర్తిగా మీరు కడిగి వేసి మీ ఎదుట మేము ఒక పరిశుద్ధాత్మను పొందుకున్న ఒక పరిపూర్ణులుగా ముందు కొనసాగే భాగ్యం ప్రసాదించమని కోరుకుంటూ మా ప్రభు మా రక్షకులైన యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థన మనం అడిగి సమర్పిస్తున్నాను. పరలోకమున మా కన్న తండ్రి. ఆమేన్. ఆమేన్.